అరుణాచలంలో అడుగు పెట్టాలంటే శివుడి ఆజ్ఞ ఉండాలంటారు. నేను అరుణాచలం వెళ్ళడం ఇది 3rd టైం. కరెక్ట్గా 3 months బ్యాక్ సేమ్ డేట్న వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను. ట్రైన్లో గోరింటాకు పెట్టుకోవడం ఎవరైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూశాను. వద్దన్న బలవంతంగా ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్పి నాకు కూడా పెట్టారు. అవును, గోరింటాకు ఎర్రగా పండితే మంచి హస్బెండ్ వస్తాడంట, నిజమా? మీరు నమ్ముతారో లేదో కామెంట్ చేయండి. మార్నింగ్ కాట్పాడ్ జంక్షన్లో దిగి బ్రేక్ఫాస్ట్ చేసి అరుణాచలం స్టార్ట్ అయ్యాం. శివ సన్నిధిలో రూమ్ బుక్ చేసుకున్నాం. నేను దీని గురించి ఆల్రెడీ ఫుల్ బ్లాగ్లో చెప్పాను. ఒకవేళ డీటెయిల్స్ కావాలంటే ఫుల్ బ్లాగ్ చెక్ చేయండి. శివ సన్నిధిలో ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది ఫుడ్ టైమింగ్స్. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గిరి ప్రదక్షిణ సాక్షి గణపతి టెంపుల్ నుండి స్టార్ట్ చేశాం. వీళ్ళందరూ ఫస్ట్ టైం, సో చూడాలి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. ఇదిగోండి, డైలాగ్ చెప్పినంతసేపు లేరు. వాళ్ళ రియాక్షన్ చూస్తే చాలా ఫన్నీగా అనిపించింది. మోక్ష మార్గానికి ఎంత లైన్ ఉందో చూసారా? ఇందులోకి వెళ్తే మోక్షమేమో గానీ ఓపిక అయితే అయిపోతుంది. 12 kilometers ఒక ఎత్తు అయితే లాస్ట్ 2 kilometers మాత్రం నిజంగా పెద్ద టాస్కే. చాలా కష్టపడి మొత్తానికి సక్సెస్ఫుల్ గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాను. ఇక నుండి టికెట్స్ దొరకలేదు, సో తిరుపతి నుండి రాజమండ్రికి దొరికాయి. సో తిరుపతి నుండి బుక్ చేసుకున్నాం. ఇదే మన ట్రైన్. లాస్ట్ మినిట్ లో ఈ ట్రైన్ కి మాత్రమే టికెట్స్ దొరికాయి. ట్రైన్ అయితే బాగుంది. షార్ట్ జర్నీకి అయితే ఓకే, కానీ లాంగ్ డిస్టెన్స్ కి మాత్రం ఈ ట్రైన్ సెట్ అవ్వదు. అస్సలు కంఫర్టబుల్ గా లేదు. ఫైనలీ మై షార్ట్ అండ్ స్వీట్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.